రుచికరమైన చామగడ్డ ఇగురు ఎలా చేసుకుందామో చూసేద్దాం. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని కడుక్కున్న చామగడ్డలు అయితే వేసుకుంటున్నాను. ముందుగా మీరైతే చేతులకైతే ఆయిల్ రాసుకొని ఇలా చామగడ్డలు అయితే పీలింగ్ చేయండి. ఆయిల్ రాసుకోకుండా చేస్తే మన చేతులకైతే దురద అయితే వచ్చేస్తుంది. చూపించిన విధంగా నేనైతే అన్ని చామగడ్డలకైతే ఇలా అయితే పీల్ చేసుకుంటున్నాను అనమాట. చూశారు కదండి, ఇలా నేను చామగడ్డలన్నీ పీల్ అయితే చేసేసుకున్నాను. ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇలా నీళ్లు పోసుకొని 3 నుంచి 4 సార్లు అయితే శుభ్రంగా అయితే కడుక్కుంటున్నాను. ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక వేరే గిన్నెలోకి అయితే మనం తీసేసుకొని ఇలా చూపించిన విధంగా నిలువుగా అయితే చామగడ్డలు కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం వచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే నిలువుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూశారు కదండి, చామగడ్డ ముక్కలు అయితే అన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత నేనైతే ఒక బాండి తీసుకొని దానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీరా, అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా అయితే వేసుకొని నేను ఒక 5 సెకండ్స్ ఉంచాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఒక ఉల్లిపాయకి ఇంకా 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని 1 నిమిషం పాటు ఇట్లా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చూసారు కదండి. దీని తర్వాత నేనైతే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ ఉల్లిపాయలకి అంతా పట్టేటట్టు అయితే ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకున్న తర్వాత 1 టొమాటో అయితే ఇలా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని అయితే ఇలా తిప్పేసుకుంటున్నాను అనమాట. అలా తర్వాతే ఒక 3 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. సో తర్వాత అయితే నేను మూత తీసి చూసేటప్పటికి ఆ ఉల్లిపాయలు టమాటాలన్నీ చూసారు కదండి ఎలా కుక్ అయ్యాయో. కుక్ అయిన తర్వాత ఏదైతే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలు ఉన్నాయో చూసారండి, అవైతే నేనైతే ఈ మిశ్రమంలో అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని అదంతా ముక్కలకి పట్టేటట్టు అయితే ఇలా శుభ్రంగా అయితే తిప్పుకుందాము. చూసారు కదండి, తిప్పేసుకున్నాను. తర్వాత నేనైతే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అదంతా ముక్కలకి పట్టేటట్టు అయితే నేను ఇలా గెరిటితో అయితే 2 నుంచి 3 సార్లు వరకు అయితే తిప్పుకుంటున్నాను. తిప్పుకున్న తర్వాత మనమైతే లిడ్ అయితే క్లోజ్ చేసుకొని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసేద్దాం. చేసేసిన తర్వాత నేనైతే చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తింటారంటే మీరు ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేటట్టుగా అయితే ఇలా మిక్స్ అయితే చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఇగురులాగా వస్తుందన్నమాట కర్రీ. చూసారు కదండి, ఇలా నీళ్లు పోసిన తర్వాత అదంతా ముక్కలు సెట్ అయ్యేటట్టు ఇలా అయితే 2 నుంచి 3 సార్లు నేనైతే తిప్పుకుంటున్నాను. ఇలా తిప్పుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకుందాం. ఈలోపు చూపించిన విధంగా కొద్దిగా చింతపండు అయితే తీసుకొని వాష్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుందాం. చూసారు కదండి, వాష్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత దాంట్లో అయితే ఒక 5 నిమిషాల పాటు నానబెట్టడానికి కొన్ని అయితే నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్యూరీ అయితే అవుతుంది. ఈలోపు పక్కన పెట్టేద్దాం ఇలా చింతపండు నానబెట్టి. సో మనకైతే 5 నిమిషాల లోపు కర్రీ అయితే ఇట్లా కుక్ అయింది. కుక్ అయిన తర్వాత నేనైతే ఇలా తిప్పుతున్నాను. చూసారు కదండి ఎంత గ్రేవీ వచ్చిందో. ఇలా అయితే తిప్పేసుకున్న తర్వాత ఏదైతే మనం నానబెట్టుకున్న చింతపండు ప్యూరీ ఉంది చూసారా అండి, అది కర్రీలో అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇలా అయితే మిక్స్ చేసేద్దాం. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత నేనైతే ఇలా అయితే బెల్లం తురుము అయితే వేస్తున్నాను. ఇది మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. దీనివల్ల మనకి కర్రీ అనేది చాలా రుచికరంగా అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇలా తురుము అయితే వేసుకుంటున్నాను. ఇలా తురుము అయితే వేసుకొని కర్రీని అయితే ఇలా మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదండి ఎలా ఉడికిందో. దీంట్లో అయితే నేనైతే గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మసాలా అయితే వేసుకోండి. నేనైతే గరం మసాలా వేసుకొని ఇలా కుక్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. నేనైతే కొన్ని కొరియాండర్ వేసుకుంటున్నాను. అలాగే ఇట్లా వేసుకొని అయితే తిప్పేసాను అనమాట. చూసారు కదండి ఎలా గ్రేవీగా పులుసుగా ఉందో. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు మనమైతే కుక్ చేద్దాము. చూసారు కదండి, కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. చామగడ్డ ఇగురు అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. చూసారు కదండి ముక్కలు కూడా ఎలా ఉడికాయో. ఆ ఇగురు చూస్తుంటేనే నాకు ఆకలేసిపోతుంది. ఎప్పుడైనా మనం బాగా ఆకలేసినప్పుడు ఇట్లా ఇగురులాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి.